నాగేశ్వర పూజారి గారు, ఈ మధ్యకాలంలో చాలామంది ఆర్థిక ఇబ్బందులతో వాళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు సార్. అంటే లీగల్గా వాళ్ళకి ఏమైనా వెసులుబాటు ఉందా? ఇది మనం చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. ఎవరైనా సరే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, అంటే మనకు బిజినెస్ లోన్స్ కావచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ లోన్స్ కావచ్చు, కొంతమంది డాక్టర్స్ ఉంటారు, తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు. చాలామంది రియల్ ఎస్టేట్ అనేది కొద్దిగా డౌన్ అయిపోయింది. తర్వాత క్రెడిట్ కార్డ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు, క్రెడిట్ కార్డ్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఉంటారు. జనరల్గా ఈ బిజినెస్ చేసే క్రమంలో మనం జనాల దగ్గర నుంచి తీసుకున్న అప్పులు ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మనకు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అయిపోయినప్పుడు, మనం వాటిని భరించలేని స్థాయిలో ఉండి కట్టలేని పొజిషన్లో ఉన్నప్పుడు చాలామంది చనిపోతున్నారు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే మనం రెగ్యులర్గా చూస్తున్నాం, పేపర్ కనుక చూస్తుంటే మనం దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది ఏంటంటే, వీళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు దాన్ని నుంచి ఎలా కాపాడుకోవాలి, లేకపోతే ఎలా బయటపడాలి అనే విషయం తెలియక చాలామంది వాళ్ళకు మరణమే శరణ్యం అన్న టైపులో అయిపోయి చనిపోతున్నారు. ఎందుకంటే డాక్టర్లు కూడా ఉన్నారు సార్ ఇందులో, చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా మంచి మంచి ఎక్విప్మెంట్స్ అవి ఇవి తీసుకొని పెడితే నడవకపోతే అన్ని హాస్పిటల్స్ నడవవు. అందరు ఏమనుకుంటారంటే అంటే హాస్పిటల్ బిజినెస్ అనేది చాలా మంచి బిజినెస్ అనుకుంటారు, అన్ని హాస్పిటల్ నడవవు. అట్లనే హాస్పిటల్ నడవక లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచి మంచివి పెట్టి నడవక చాలా మంది ఉన్నారు. అట్లనే కంపెనీలు పెట్టి నడవక మంది కూడా చాలా మంది ఉన్నారు. పెట్టిన ప్రతి కంపెనీ నడవాలని ఏం లేదు. ఇక రియల్ ఎస్టేట్లో అయితే ఇంకా విపరీతంగా ఉన్నది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో రెండు ఉంటాయి, ఒకటి భూమి ఉంటుంది, రెండోది డైలీ ట్రాన్సాక్షన్ జరగాల. బాగా ప్రాఫిట్ రాకుండా ట్రాన్సాక్షన్ అన్న జరిగితే మనీ రొటేషన్ అవుతుంటుంది. అర్థమైందా? నీకు అటు ప్రాఫిట్ రాక మనీ రొటేషన్ కాక రిజిస్ట్రేషన్స్ లేక అట్నే స్తబ్దుగా ఉందనుకో, దానివల్ల ఇన్వెస్ట్మెంట్ అనేది స్ట్రక్ అయిపోతుంది. అవును, స్ట్రక్ అయిపోయిన తర్వాత అలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తారు. కొన్ని సందర్భాలలో ఆ భూమి కొంటే మనకు ప్రాఫిట్ బాగా వస్తుందని చెప్పేసి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చేసి నెల రోజులు అమ్ముకుందని అనుకుంటారు. అమ్ముడు పోకపోతే ఇంట్రెస్ట్ పడుతూనే ఉంటుంది కదా. అవును. సో ఇటువంటి రకరకాల కారణాల వల్ల మనకి ఏంటంటే, ఏ ఇబ్బంది ఎదురైనా కూడా మనం డైరెక్ట్ కోర్టుకి వెళ్ళి ఇంజంక్షన్ ఆర్డర్ వేసుకొని, ఓకే నాకు కట్టగలిగే టైం ఇస్తే నేను కట్టుతా అని చెప్పి మనం కోర్టుని ప్రే చేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి అందరు. ఎందుకంటే అప్పులప్పాలైన ఏ వ్యక్తి అయినా సరే, లేకపోతే అప్పులు కట్టాల్సిన ఏ వ్యక్తి అయినా సరే, వాళ్ళకు ప్రధానంగా కావాల్సింది బ్రీతింగ్ పీరియడ్, టైం. కొద్దిగా వాళ్ళకు టైం ఇస్తే వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. అందరూ ఒకటేసారి మీద పడ్డానికి ఏమైందంటే అడ్జస్ట్మెంట్ చేయలేరు వాళ్ళు. ఈవెన్ బ్యాంకు కూడా అందరు పోయి అమ్మో నా పైసలు నాకు ఇచ్చేటే బ్యాంకు కూడా అడ్జస్ట్ చేయలేదు. ఎందుకంటే బ్యాంకు కూడా వాళ్ళ దగ్గర ఉన్న పైసల్ని రకరకాల రూపంలో పెట్టుబడులని అవని ఇవన్నీ చేసి అవి కూడా ట్రాన్సాక్షన్ చేస్తుంటాయి, రొటేషన్ చేస్తుంటాయి. అవి రెగ్యులర్ రొటేషన్ అవుతుంటాయి కాబట్టి బ్యాంకు వర్కౌట్ అవుతుంది. అర్థమైందా? కానీ ఇప్పుడు పక్కన అప్పుడప్పుడు చూడు, మనకు ఎప్పుడన్నా పేపర్లలో ఏదైనా బ్యాంకు మీద రూమర్స్ వచ్చినప్పుడు అందరు మీద పడితే తాళాలు వేసేస్తారు. వాళ్ళు కూడా వేయలేరు, పైసలు ఉండవు. అర్థమైందా? సో అటువంటి పరిస్థితుల్లో కూడా బ్యాంకుకైనా నార్మల్ వ్యక్తి అయినా కావాల్సింది ఏంది? బ్రీతింగ్ పీరియడ్, టైము. ఒక 6 months 1 year 2 years టైం ఇవ్వగలిగితే వాళ్ళు దాన్ని రీస్ట్రక్చర్ చేసుకొని మళ్ళీ దాన్ని కట్టగలుగుతారు వాళ్ళు. ఎస్, అర్థమైందా? ఇప్పుడు మీకు ఆరోగ్యం బాగాలేదు అనుకో, ఇంకా దాన్ని మరింత ఖరాబ్ చేస్తావా? నువ్వు రెస్ట్ తీసుకుంటావా? రెస్ట్కి వెళ్ళాలిగా, రెస్ట్ రికవరీ అవుతుంది. సేమ్ అట్లనే మనకు అప్లికేషన్ కూడా అంతే. ఏదన్నా మన ఆర్థిక వ్యవస్థ ఖరాబ్ అయినప్పుడు దాన్ని కొంతకాలం స్తబ్దుగా పెట్టి దాన్ని రీకన్స్ట్రక్షన్ చేసి లేకపోతే రీఫైనాన్సింగ్ చేసి ఏదో ఒకటి చేసి చేయాలంటే టైం కావాలి. ఆ టైం ఇవ్వకపోవడం ద్వారానే, ఆ ఒత్తిడి ఎక్కువ అవటం ద్వారానే చాలా మంది చనిపోతుంటారు, తట్టుకోలేక చనిపోతారు. మరి సార్ ఇప్పుడు కంపెనీలు పెట్టిన వాళ్ళు, డాక్టర్లు, వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు కదా, వాళ్ళకి తెలియదా ఇది? వాళ్ళు నాలెడ్జ్ లేదంటారా? మనకు భారతదేశంలో చదువు కంటే ఎక్కువ మనకు పరువు, ప్రతిష్ట ఇవి చాలా ఇంపార్టెంట్ ఇండియాలో. ఓకే, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఇంకో రిలేటెడ్గా చెప్పాలంటే, 18 సంవత్సరాలు నిండిన ఒక అమ్మాయి ఈ భారతదేశంలో ఎవరినైనా చేసుకోవచ్చు లీగల్గా. ఓకే, ఎవరైనా చేసుకోవచ్చు అంటే వేరే మతస్తుని కానీ అట్లా, అంటే మనకు చట్టంలో చెప్పిన ఇంట్లో కాకుండా బయట వాళ్ళని ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే, మరి చదువుకున్న వ్యక్తులే కదా ప్రపంచం అంతా, ఎందుకు మనకు పరహత్యలు జరుగుతున్నాయి ఇప్పటికీ? అట్లనే ఒక్కొక్క ఆలోచన విధానం ఒక్కొక్క తీరు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ స్ట్రెస్ తట్టుకోలేరు.
అప్పటిదాకా గౌరవంగా బతికిన వ్యక్తులు పక్కన ప్రపంచానికి తెలిసిపోతే మమ్మల్ని చులకన చూస్తారేమో, పట్టించుకోరేమో అనే అవమాన భారంతో వాళ్ళు ఇంతకంటే ఇక బతికేం చేస్తాం, చచ్చిపోతాం అనే ఆలోచనలో ఉంటారు. కాబట్టి మీరు ఏ రకమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మీరు చనిపోయే పరిస్థితి మాత్రం తెచ్చుకోకుండా చెప్తాను నేను ఖచ్చితంగా. ఆ టైంకి కొంత ఆలోచన చేసి ఒక మంచి అడ్వకేట్ని సంప్రదించి అతని ద్వారా మీరు ఏదైనా లీగల్ సహాయం పొందగలిగితే తర్వాత దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయడం ఎట్లా, లేకపోతే దాన్ని రీఫైనాన్సింగ్ చేయటమో, దాన్ని ఎట్లా సారచ్చు, ఏం చేయొచ్చు, దాంట్లో పాసిబిలిటీస్ ఎంత ఉన్నాయి అనేది చూడాలి. సార్ బ్రీతింగ్ పీరియడ్ మ్యాక్సిమం ఎంతవరకు ఇవ్వచ్చు కోర్టులు? మ్యాక్సిమం అంటే ఒక్కొక్కసారి 1 year వస్తుంది, 2 years వస్తుంది, 3 years వస్తుంది, 4 years, 5 years, డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్. మనం అక్కడ అసలు దాని నేచర్ ఏంది, అప్పు నేచర్ ఏంది, దాంట్లో హై ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయా. చాలామంది హై ఇంట్రెస్ట్ రేట్ తెచ్చుకొని కడుతుంటారు, అసలు కంటే ఎక్కువ వడ్డీ పోతుంది, అసలు ఆనే ఉంటుంది. కాబట్టి అవి చూడాలి, మనం దాన్ని చూసి మనం చెప్పగలుగుతాం. ఓకే, ఒక టైం ఇచ్చింది తర్వాత మళ్ళీ దాన్ని పొడిగిస్తారా? ఉంటుంది, అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.